హ్యూమన్ బ్రెయిన్ సార్ చాలా సెన్సిటివ్ పార్ట్. అటువంటి సెన్సిటివ్ పార్ట్ని ట్రీట్ చేయాలంటే మీ మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత కూల్గా ఉండాలి? అది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మెదడు అన్నది భగవంతుడు సృష్టిగా తయారు చేసింది, ఆత్మ స్పెషల్గా తయారు చేసింది. యా, నేను ఎన్నిసార్లు ఎన్ని ఇంటర్వ్యూలు చెప్పే మాట అంటే ఆయన మించినటువంటి ఇంజనీరు అసలు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి, ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి. మనిషిని తయారు చేసినప్పుడు అప్పుడే అదంతా ఉంది. అంటే ఏమిటి, ఈ ప్రాంతం కంటి చూపుకి, ఇంకో ప్రాంతం వాసనకి, మరి ఆ ప్రాంతం ఒక కంటి చూపు గురించి పని చేయదు. ఇంకొకటి చెవి వినికిడికి, మేధో సంపత్తికి, నాలెడ్జ్కి, మెమరీకి అని ఒక్కొక్క భాగాన్ని ఆయన విభజించాడు. అంత సృష్టికర్త అది చేస్తూ ఇంకో మాట కూడా ఆయన గ్రహించాడు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన శరీరం అందరికీ హెడ్ క్వార్టర్స్, అందువల్ల దానికి ప్రొటెక్షన్ కవచం కూడా అంతే ముఖ్యం అని. అంటే దాని పైన అమర్చినటువంటి పుర్రె భాగం ఏదైతే ఉందో స్కల్ బోన్ అంట ఆంగ్లంలో, అది ఎంత గట్టిగా ఉంటుందండి. ఉదాహరణకి ఇప్పుడు ఏదో చిన్న షార్ప్ ఆబ్జెక్ట్ కానీ ఏదో కత్తి కానీ పొట్టలోకి ఈజీగా వెళ్ళిపోతుంది, ఛాతి లోపలికి ఈజీ వెళ్ళిపోతుంది, చెయ్యలాగా పడిపోతే ఫ్రాక్చర్ అయిపోతుంది. బ్రెయిన్ అంత తొందరగా అవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అప్పుడు ఆయన గ్రహించాడు మెదడుకి ఎంత రక్షణ అవసరం. అది పేదవాడు, భాగ్యవంతుడు, శ్వేతజాతీయుడు, నల్లజాతీయుడు అని కాదు, ఎవరికైనా మెదడు అనేది అంత ముఖ్యమని ఆయన గ్రహించి అంత గొప్ప, అంటే దానిలో ఉన్నటువంటి మేధో సంపత్తి, దానిలో ఉన్న ఇంపార్టెన్స్, శరీరంలో ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేసే శక్తి ఆయనకే ఉన్నదని ఆయన దాన్ని నిర్దేశించాడు.